తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రక్త సంబంధాలు, రాజకీయ వైరుధ్యాలు, వ్యూహాత్మక ఎత్తుగడల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగిన వ్యవహారాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ రోజు దివంగత సీఎం వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ పుట్టినరోజు అయితే గత కొంతకాలంగా అనివార్య కారణాల వల్ల వైసీపీ అధినేత జగన్ తన తల్లికి దూరంగా ఉంటున్నారనే ప్రచారం ఉంది. కనీసం పుట్టినరోజు నాడు సోషల్ మీడియా వేదికగా జగన్ శుభాకాంక్షలు చెబుతారని అందరూ భావించారు. కానీ ఆయన ఎక్స్ హ్యాండిల్ నుంచి తల్లికి సంబంధించి ఎలాంటి పోస్టు కనిపించలేదు. తల్లి విషయంలో మౌనంగా ఉన్న జగన్ అదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం స్పందించారు. శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు జగన్ ట్వీట్ చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. సొంత తల్లికి శుభాకాంక్షలు చెప్పని జగన్ రాజకీయంగా బద్ధశత్రువు ఆరోగ్యంపై ఆరా తీయడం వెనుకున్న రాజకీయం ఏంటా అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. జగన్ తన తల్లికి విషెస్ చెప్పని తరుణంలో అనూహ్య పరిణామం నెలకొంది. రాజకీయంగా వైరుధ్యం ఉన్నప్పటికీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి లోకేష్ విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఫోటోతో లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ పవన్ కోసం ట్వీట్ చేసిన 20 నిమిషాల వ్యవధిలోనే లోకేష్ పోస్ట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలపై వైఎస్ఆర్సీపీ నాయకులు భిన్నంగా స్పందిస్తున్నారు. తల్లికి ఫోన్ ద్వారానో లేదా నేరుగానే శుభాకాంక్షలు చెప్పి ఉండవచ్చు కదా అని అంటున్నారు. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టాలనే నియమం లేదని వారు వాదిస్తున్నారు. అనవసరంగా ఈ విషయాన్ని రాద్ధాంతం చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నేటి రాజకీయ పరిణామాలు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. విజయమ్మ పుట్టినరోజున జగన్ మౌనం వహించడం, అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అటు లోకేష్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.